అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ ప్రతిరోజు వాడుతూ ఉంటారనమాట. సో, దానివల్ల అవి కొంచెం కంప్లెయింట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీ ఇంట్లో మిక్సీ ఇలా మంటలొస్తే గనక, ఇలా ఎక్కువ స్పార్క్ వచ్చేదానికి కారణం ఏంటంటే, 99% కార్బన్ బ్రష్‌లు అరిగిపోతే ఇలా ఎక్కువ స్పార్క్ వస్తది. సో, ఆ 1% ఏంటంటే లోపల ఉండే ఆర్మేచర్ పోయినా గానీ అది ఎప్పుడైనా అలా వస్తది. సో, కార్బన్ పోతే మాత్రం మీకు 100-200 లోపు కంప్లెయింట్ అయితే సాల్వ్ అయిపోద్ది. ఒకవేళ ఆర్మేచర్ పోతే గనక దానికి కొంచెం 600-700 అవ్వచ్చు. సో, ఇది మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఇలా పాత బ్రష్‌లు తీసేసి కొత్త బ్రష్‌లు ఇస్తారు. సో, చూడండి ఇక్కడ పాత బ్రష్ అరిగిపోయిన దానికి, కొత్త బ్రష్‌కి ఎంత తేడా ఉందో. సో, ఇలాంటి చిన్న చిన్న కంప్లెయింట్స్‌కి అయితే మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు. సో, ప్రతిదానికి ఎక్కువ కంగారు పడి అనవసరంగా ఎక్కువ డబ్బులైతే వృధా చేసుకోకండి. సో, దాన్ని మీ తెలిసిన దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన దాన్ని ఇలా పాతవి తీసేసి కొత్తవైతే ఇస్తారు. సో, ముఖ్యమైన విషయం ఇది ఎవరు కూడా ఇంట్లో ట్రై చేయకండి. ఇకపోతే ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి. వీడియో మీకోసం, షేర్ నా కోసం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే చాలామంది వీడియోస్ ఎందుకు పెట్టట్లే అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. క్షమించాలి. ఒక అవసరం లేని ఎమోషన్ కోసం ఎక్కువ డిస్టర్బ్ అయిపోయాను. సో, దానివల్ల కొంచెం చాలా అయితే ఇబ్బంది పడ్డాను. ఇకపోతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి మీకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.